తెలుగువారి నూతన సంవత్సరం షడ్రుచుల ఉగాది పండుగను ఎంత ఆనందంగా జరుపుకుంటారో ఆ రోజు పండితులు చెప్పే పంచాంగాన్ని అంత భక్తి శ్రద్ధలతో వింటారు. ఎందుకంటే ఈ ఏడైనా వాళ్ళ జాతకం మారుతుందా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తమ రాసులు తమకు అనుకూలంగానే ఉన్నాయా, ఈసారి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇలాంటి సందేహాలన్నీ పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటారు. అయితే గుళ్ళల్లో చెప్పే పండితుల పంచాంగం దాదాపు ఒకేలా ఉన్న రాజకీయ పార్టీ ఆఫీసుల్లో చెప్పే పంచాంగాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే రాజకీయ నాయకులు ఈ పంచాంగాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అదేమిటో విచిత్రం, ఆ పంచాంగం పఠన పండితులు కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలకి, ఏ రాజకీయ నేతలకు ఆ రాజకీయ నేతలకు అనుకూలంగా చెప్పేస్తుంటారు. అంతలా పంచాంగం కూడా ఎలా మారిపోతుంటుందో సుమి. మరి ఈసారి ఏ ఏ పార్టీల పంచాంగాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా గాంధీ భవన్లో జరిగిన పంచాంగం గురించి తెలుసుకుందాం. వచ్చే సంవత్సరం వరకు రేవంత్ రెడ్డి జాతకం చాలా బాగుందని, అంతవరకు ఆయన్ను ఎవరి ఏమీ చేయలేరని గాంధీ భవన్ పంచాంగంలో తెలిపారు. భవిష్యత్తు మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము, అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం తొమ్మిదినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొన్ని అనూహ్య స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో చేసిన భూస్కామ్లో అవినీతి బయటపడుతుందని, ఆ కేసుల్లో కొందరు నాయకులు అరెస్ట్ అవుతారని గాంధీ భవన్లో జరిగిన పంచాంగ పఠనంలో చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ప్రభుత్వంలోని స్కాములు, స్వార్థపూరిత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం బయటపడతాయి. భూ కబ్జాలు బయటపడతాయి. కొందరు రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. దీనివల్ల కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అనుకోని సంఘటనలచే మృత్యువాత పొందుతారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరిగేటటువంటి అవకాశం. ఇక ప్రతిపక్షం చాలా బలహీనపడుతోందని, కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడతాయని చెప్పారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయి. కొంతమంది ప్రముఖ నేతలు రాజకీయాల నుంచి కనుమరుగవుతారని చెప్పారు. 2027 నుంచి 2030 వరకు మన దేశం అగ్రస్థానంలో ఉంటుంది. చైనా, పాకిస్తాన్ మీద మనం పైచేయి సాధిస్తామని, ఒక యోగి మన దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. ఇక కేంద్ర రాష్ట్రాల సిలబస్లో చాలా మార్పులు వస్తాయని, సిమెంట్, ఇటుక వాడకాలు తగ్గుతాయని, వెండి, బంగారం, ఇత్తడి ధరలు మరింత పెరుగుతాయని గాంధీ భవన్ పంచాంగంలో చెప్పారు. విదేశీ మత్తు పదార్థాలను అరికట్టడం చాలా కష్టమవుతుంది. పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు చాలా నష్టపోతారు. సినీ రంగంలో భార్యాభర్తల మధ్య విడాకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఇక బీజేపీ కార్యాలయంలో కాకునూరి సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో మళ్లీ సుస్థిర ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురుస్తాయని, ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. వ్యాపార వర్గంలో ఉండే వారికి నష్టం కలుగుతుందని, మే, జూన్, జూలైలో ముహూర్తాలు లేవు, ఆగస్టు 7 నుంచి ముహూర్తాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందని, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ వస్తుందన్నారు కిషన్ రెడ్డి. గురు శుక్రుల యొక్క కలయిక వల్ల ఈ సంవత్సరం దేశానికి కొంత రాజయోగం కనబడుతున్నది. అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు, వారి యొక్క జాతకంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం వారి యొక్క జాతక చక్రంలోనే అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. రుచిక
మహాపురుష యోగం, బుధాదిత్య యోగం, చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం, ఇవన్నీ యోగాలు ఒక జాతకుడిలో ఉండడం చాలా కష్టం. ఇన్ని యోగాలు కూడా ఒకే జాతకుడిలో పుట్టినప్పుడే ఉన్నటువంటి లక్షణం కలిగినటువంటి జాతకం గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జాతకం. ఈ సంవత్సరమే కాదు, దాదాపు వారికి నడుస్తున్నటువంటి ఈ దశను కనుక గమనిస్తే మే 5, 2028 వరకు మే 5, 2028 వరకు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశం మొత్తం కూడా వారిని గౌరవించి మళ్ళీ మూడవసారి వారిని ప్రధానిగా చేయడం సత్యం సత్యం సత్యం. మరోవైపు తెలంగాణలో నిర్వహించిన పంచాంగ పఠనం కూడా ఆసక్తిగా మారింది. కార్యక్రమానికి కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. పాలక పక్షానికి ఈ ఏడాది కష్టకాలంగా మారుతుందని తెలంగాణ భవన్ పండితులు చెప్పారు. ప్రతిపక్షానికి దిగ్విజయం ఉంటుంది అన్నారు. కేసీఆర్ రాశి కర్కాటకం. ఈ ఏడాది ఆయనకు అత్యంత సంతోషకరంగా ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అన్ని వ్యవహారాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారని, ఆయన మాటకు గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తుందన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహన ప్రమాద సూచన ఉన్నందున ఎక్కువగా ప్రయాణాలు చేయొద్దని సూచించారు.